హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మిస్టర్ బచ్చన్ 4 డేస్ కలెక్షన్లు అలాగే డబుల్ స్మార్ట్ మూవీకి సంబంధించిన 4 డేస్ కలెక్షన్ల గురించి అయితే తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మూవీస్ కలెక్షన్లకు సంబంధించిన వీడియోస్ అలాగే మూవీస్ యొక్క రివ్యూలకు సంబంధించిన వీడియోలు కూడా వస్తుంటాయి. మరి కలెక్షన్ల గురించి రివ్యూస్ గురించి మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి. లైక్ కొడితే మీకు రీచ్ అయినట్టే మిగతా వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది మన వీడియో. సో తప్పకుండా లైక్ కొట్టి చూడండి. ముందుగా డబుల్ స్మార్ట్ 4 డేస్ కలెక్షన్ల గురించి తెలుసుకుందాం. డబుల్ స్మార్ట్ డబుల్ డిజాస్టర్ అయినట్టే, ఎందుకంటే ఆదివారం వచ్చిన కలెక్షన్లు మరీ దారుణంగా ఉన్నాయి. శుక్రవారం శనివారంతో పోలిస్తే ఎక్కువ కలెక్షన్లు వస్తాయేమో అనే నమ్మకం ఉండే, కానీ ఆదివారం అయితే శుక్రవారం శనివారం కంటే తక్కువ కలెక్షన్లే వచ్చినాయి. ఇంకేముంది, సినిమా పని అయిపోయినట్టే. మరి సోమవారం రక్షాబంధన్ కాబట్టి మరి సోమవారం రోజైనా ఏమైనా కలెక్షన్లు పెరుగుతాయంటే నమ్మకం అయితే లేదు. మార్కెట్లో ఈ సినిమా కంటే ఇంకా 2 సినిమాలు బెస్ట్ సినిమాలు ఉన్నాయి. అవే విక్రమ్ గారు నటించిన తంగలాన్, మరొకటి ఆయ్. ఈ 2 సినిమాలు ప్రేక్షకులను అయితే బాగా ఆకట్టుకున్నాయి. రక్షాబంధన్ రోజు అయితే ఆ రెండింటికే ఎక్కువ ప్రిపరేషన్ ఇస్తారు ప్రేక్షకులు అయితే. ఇక అసలు విషయానికి వస్తే 4వ రోజున కలెక్షన్లు అయితే మినిమం 1 కోటి షేర్ అయినా వస్తుండొచ్చు అనుకున్నా ఆదివారం రోజున. కానీ ఎన్ని వచ్చినాయో తెలుసా? 2 తెలుగు రాష్ట్రాలలో షేర్ వైజ్ గా చూసుకుంటే ఓన్లీ 78 లక్షలు మాత్రమే వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాలలో కాకుండా వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 4వ రోజున 1 కోటి కూడా రాలేదు. ఓన్లీ 90 లక్షలు మాత్రమే వచ్చినాయి షేర్ వైజ్ గా. ఇక మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాలలో 4 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు షేర్ వైజ్ గా చూసుకుంటే దాదాపు 9 కోట్ల వరకు ఉంది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకుంటే 13 కోట్ల 40 లక్షల వరకు ఉంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే డబుల్ స్మార్ట్ మూవీ 4 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు షేర్ వైజ్ గా చూసుకుంటే 10 కోట్ల 52 లక్షల వరకు ఉంది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 16 కోట్ల 90 లక్షల వరకు ఉంది. మరి ప్రపంచ వ్యాప్తంగా డబుల్ స్మార్ట్ మూవీ ఎంత బిజినెస్ చేసిందో తెలుసా? 48 కోట్ల వరకు జరిగింది బిజినెస్. మరి ఇప్పటి వరకు వచ్చిందైతే 10.5 కోట్లే. మరి ఇంకా 38 కోట్ల వరకు సాధించాల్సి ఉంది ఈ మూవీ. ఇంకా 38 కోట్లు సాధించాలంటే అసాధ్యమనే చెప్పాలి. ఇక మిస్టర్ బచ్చన్ విషయానికి వస్తే రవితేజ గారి కెరీర్ లో ఇది కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిపోద్ది. ఈ మూవీ కూడా ఆదివారం రోజున ఎలాంటి ప్రభావం చూపించలేదు. మీకు ఇంకో విషయం తెలుసా? డబుల్ స్మార్ట్ అలాగే మిస్టర్ బచ్చన్ కు వచ్చిన కలెక్షన్లు 3వ రోజున 1 కోటి షేర్ కూడా లేదు కదా. అలాంటిది హాయ్ మూవీకి అయితే 3వ రోజున 1 కోటికి పైగా షేర్ వచ్చింది. అంటే ఒక చిన్న సినిమాకు వచ్చినంత రెస్పాన్స్ కూడా రావట్లేదు ఈ 2 పెద్ద సినిమాలకైతే. అంత దారుణంగా రిజెక్ట్ చేసిరు ఈ పెద్ద సినిమాలని. ఫ్రెండ్స్, హాయ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి తెలుసుకోవాలంటే ఒక షార్ట్ వీడియో తీసి పెడతా. ఈ వీడియో కంటే ముందే రావచ్చు. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆ షార్ట్ వీడియోని చూడండి. దాంట్లో హాయ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి అయితే కంపల్సరీ చెప్తా. ఇక మిస్టర్ బచ్చన్ 4 డేస్ కలెక్షన్ల విషయానికి వస్తే 2 తెలుగు రాష్ట్రాలలో 4వ రోజున ఓన్లీ 53 లక్షలు మాత్రమే వచ్చినాయి షేర్ వైజ్ గా. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే 4వ రోజున షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే 61 లక్షలు మాత్రమే వచ్చినాయి ఓన్లీ. ఇక గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 1.2 కోట్ల వరకు వచ్చినాయి. ఇక మిస్టర్ బచ్చన్ 4 రోజుల్లో చూసుకుంటే కలెక్షన్లు 2 తెలుగు రాష్ట్రాలలో షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే 6 కోట్ల 51 లక్షల వరకు వచ్చినాయి. గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 10 కోట్ల 15 లక్షలు మాత్రమే వచ్చినాయి. ఇక మిస్టర్ బచ్చన్ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 4 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు 7.5 కోట్ల వరకు ఉంది దాదాపు షేర్ వైజ్ గా. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకుంటే 12 కోట్లకు పైగానే ఉంది. మరి ఈ మూవీ బిజినెస్ అయితే 31 కోట్ల వరకు జరిగింది. ఇంకా 24 కోట్లు సాధించాల్సి ఉంది. సో ఫ్రెండ్స్, ఇది మిస్టర్ బచ్చన్ అలాగే డబుల్ స్మార్ట్ కు సంబంధించిన 4 డేస్ కలెక్షన్ల వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.